మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు విలాంగిని గారు ఉన్నారు. తిను మోటివేషనల్ స్పీకర్. సో ఈ రోజు కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. హలో విలాంగిని, నమస్తే. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే, ఒక మనిషి ఎదిగి ముందుకు వెళ్ళాలి అని అంటే ఫస్ట్ బేస్ నుంచే తీసుకోవాలి కదా. అంటే చిన్నప్పటి నుంచే మంచి మోరల్స్ కానీ లేదంటే అన్ని వాళ్ళకి ఫస్టే ప్రిపేర్ చేస్తూ ఉండాలి, వాళ్ళు సక్సెస్ చూడాలి అని అంటే. సో ఒక పేరెంట్స్గా మనకి కిడ్స్ పట్ల అంటే ఎలాంటి లైక్ వర్డ్స్ మనం ఇవ్వచ్చు, లేదంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళ చిన్నప్పటి నుంచే వాళ్ళు పెద్దగా ఒక అచీవ్ చేయాలి అని అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రజెంట్ డేస్ చూసుకుంటుంటే కూడా చాలా దారుణంగా అయిపోయినాయి. మనము మార్నింగ్ లేసి పేపర్ చూడగానే ఇటువంటి యంగ్స్టర్స్ గురించి ఎన్నో న్యూసెస్ వింటున్నాం, చాలా సంఘటనలు. ఒకవేళ మనం ఇప్పుడు సీరియస్ యాక్షన్ కనుక తీసుకోకపోతే, ఈ అంశం గురించి మనం గనక రిసెర్చ్ చేయకపోతే ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు ఇక కామన్ అయిపోతాయి. రీసెంట్ గా కూడా వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ స్టూడెంట్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో డ్రగ్స్ తీసుకొని షాప్ వాడు సిగరెట్ ఇవ్వడం లేదు, ఫ్రీగా సిగరెట్ ఇవ్వడం లేదు అనేసి షాప్ వాడినే కొట్టడం జరిగింది. ఆ నలుగురు కలిసి, నలుగురు పిల్లలు. అంటే ఎంత దుస్థితికి వచ్చాం. చిన్న మైనర్ పిల్లలు, వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచే స్టేజ్ నుంచి. రీసెంట్ గా ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ డ్రింకింగ్ ఆల్కహాల్ తీసుకోవడం కోసము అమౌంట్ ఇవ్వలేదు అనేసి వాళ్ళ అమ్మని ఆ మత్తులో, ఆల్రెడీ తను ఆల్కహాల్ తీసుకొని ఉన్నారు, అదే మత్తులో వాళ్ళ అమ్మని గొంతు నులిమి చంపి ఆ చెరువులోకి తీసుకెళ్లి ఆ డెడ్ బాడీ మళ్ళీ వాటర్లోకి పైకి వస్తుందేమోనని ఆ డెడ్ బాడీ మీద ఒక బండరాయి పెట్టాడు. ఎంత క్రూరంగా అయిపోయింది ప్రజెంట్ సొసైటీ అంటే భయం వేస్తుంది. టీచర్స్ కూడా చేతులు ఎత్తేసారు, మేము ఏం చేయలేమని. మొన్న రీసెంట్ ప్రిన్సిపల్, నువ్వు 9th క్లాస్ స్టూడెంట్ని మొబైల్ ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే, నేను తీసుకొస్తా, అది నా ఇష్టం, చంపేస్తా అని ప్రిన్సిపల్ ముందే ప్రిన్సిపల్నే బెదిరి ఇవ్వడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇది అంతా ఎక్కడి నుంచి వస్తుంది ప్రభావం అనంటే, ఫస్ట్ మీరు నమ్మినా నమ్మకపోయినా కొంచెం వాస్తవం ఘాటుగానే ఉంటుంది. తల్లిదండ్రులే అండి, మెయిన్ తల్లిదండ్రులే. తరువాత మన టీచర్స్ మీద కూడా కొంచెం ప్రభావం పడుతుంది. నెక్స్ట్ సమాజం, అంటే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే యూత్ అనంటే వాళ్ళు ఒక భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. వివేకానంద స్వామి గారు కూడా యువత గురించి, ఏ దేశంలో లేని యువత మన దేశంలోనే ఉన్నారు. మన యువత మరి మత్తులో మునిగిపోతుంది అంటే మన ఫ్యూచర్ కూడా మత్తులో మునిగిపోతూనే ఉంటుంది. కాబట్టి మనం అటువంటి యువతని మనం మేల్కొల్పాలి. ప్రతి ఒక్కరికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి, ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్. ఒక 20 years అబ్బాయికి ఉరిశిక్ష పడింది. 20-25 years ఏజ్ ఉంటుంది. ఉరిశిక్ష పడి ఆ అబ్బాయి జైల్లో ఉంటే ఆ జడ్జి గారు లాస్ట్ చివరి కోరిక అడుగుతారనమాట, నీకు ఉరిశిక్ష పడింది కదా, చివరి కోరిక ఏంటో కోరుకో అని అంటే, నా తల్లిదండ్రులను చూడాలనుకుంటున్నాను అనేసి ఆ అబ్బాయి చెప్తారు. ఆ అబ్బాయి చెప్తే ఆ తల్లిదండ్రులను ప్రవేశపెట్టగానే తల్లి బోరుమని ఏడుస్తుంది. ఎందుకు అని అంటే, ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా గానీ తల్లికి ప్రేమనే. ఆ అబ్బాయికి లేని అలవాటు అంటూ లేదు. సిగరెట్ దగ్గర నుంచి మొదలు పెడితే అత్యాచారాలు అంటూ, డ్రగ్స్ తీసుకోవడము, డ్రగ్స్ సేల్ చేయడము, ఇలా అమ్మాయిలను హరాస్ చేయడం, ఇలా ఎన్నో కోకొల్లలు అంత చిన్న ఏజ్ లోనే అవన్నీ చేయడం వల్లనే తనకు ఉరిశిక్ష పడింది. కానీ అంతటి వ్యక్తిని కూడా తల్లి ప్రేమిస్తుంది ఎప్పటికీ. అది తల్లి గొప్పతనం, తల్లి ప్రేమ గొప్పతనం. సో అలాంటి తల్లి ఆమె బోరుమని ఏడుస్తూ ఉంటది, చెప్తా ఉంటది, నాన్న నన్ను క్షమించు, ఎన్నో ప్రయత్నాలు చేశాం మేము నిన్ను కాపాడడానికి, ఉరిశిక్ష తప్పించడానికి. మేము తిరగని పోలీస్ స్టేషన్ అంటూ లేదు, ఎక్కని కోర్టు మెట్లు అంటూ లేదు, వీళ్ళందరూ కలిసి మోసం చేశారు, పోలీసులు, లాయర్లు, ఈ మీడియా వాళ్ళందరూ కలిసి నిన్ను మోసం చేశారు అనేసి, నీకు ఉరిశిక్ష పడే విధంగా చేశారు అనేసి తల్లి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, అమ్మా నాకు ఉరిశిక్ష పడడానికి ఏ పోలీసులో, ఏ మీడియానో, ఏ లాయర్లో కారణం కాదు, నాకు ఉరిశిక్ష పడడానికి కారణం మీరే అని అనగానే తల్లి ఆశ్చర్యపోతుంది. ఏంటి నాన్న, నిన్ను మేము ఎంత ప్రేమిస్తామో తెలుసా, నువ్వంటే మాకు ఎంత ఇష్టమో తెలుసా, మేమెలా కారణం అవుతామో అని తల్లి ఆవేదనతో అడిగితే అంటాడు కదా అబ్బాయి, నేను ఎప్పుడైతే 15 సంవత్సరాలప్పుడు 9వ క్లాస్లో ఉన్నప్పుడు నేను సిగరెట్ తాగానని మా సుధాకర్ మాస్టర్ మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు నన్ను మందలించడం మాని మా సార్ మీదకే
Ulta. Okay. పోలీస్ కేసు అంటూ మా సార్ మీదకే మీరు రివర్స్ అయ్యారు, నన్ను మందలించడం మాని అప్పుడు మొదలైనది నా పనులు ఇప్పుడు ఉరిశిక్ష పడే వరకు నేను ఆగలేదు. మీరు ఆ రోజు నన్ను మందలించి ఉంటే గనక ఇప్పుడు నేను ఉరికంబం ఎక్కేవాడిని కాదు, ఈ ఉరితాడు నా ముఖం చూసేది కాదు అని బాధతోని వేదనతోని చెప్తాడు. ఏంటి అని అంటే తల్లిదండ్రులకి మెయిన్ గా చెప్పేది ఏంటి అని అంటే తల్లిదండ్రులు చెప్పేది విని నేర్చుకోరు పిల్లలు, తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ, అవును. వాళ్ళు ఏం పని చేస్తారు, ఇంట్లో ఫాదర్ స్మోక్ చేస్తారు, ఆల్కహాల్ చేస్తారు, వైఫ్ ని తిడతారు, ఇవన్నీ చేస్తూ నా పిల్లలు మాత్రం మంచిగా ఉండాలని అంటే అది ఎట్లా పప్పులో కాలేసినట్టే అక్కడ మనం. సో మన బిహేవియర్ వాళ్ళ బిహేవియర్ ప్రతిబింబం అన్నమాట పిల్లలకి. సో మన ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు పేరెంట్స్. పిల్లలని ఎలా పెంచాలి అని అంటే గాలిపటం లాగా పెంచాలి. గాలిపటం మనం చేతిలో బిగుసుగా పట్టుకుంటే అది అక్కడే ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. అలానే మనం కంప్లీట్ గా దాన్ని వదిలేసామనుకోండి అది ముళ్ళల్లో అక్కడ కరెంటు తీగలలో చిక్కుకుంటుంది. సో మనం దానికి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎంత వరకు దాన్ని మనం బిగుసుకుని పట్టుకోవాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. అంటే వాళ్ళకి ఏది మంచి ఏదో చెడు వచ్చేంత వరకు పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలోనే పెరగాలి ప్రతిరోజు వాళ్ళకి. ఇంకొకటి పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి ఏది చేయకూడదో చెప్తున్నారు, ఏం చేయాలో చెప్పట్లేదు. సో నువ్వు ఇలా చేయకూడదు ఇలా ఉండు అలా ఉండు అని మనం చెప్తుంటే వాళ్ళు అలానే చేస్తారు. ఏది చేయకూడదు అంటున్నాం అదే చేస్తారు, ఇది చెయ్యి అని చెప్పినప్పుడు అది చేస్తారు. సో మనము ఏంటిదనంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ సొసైటీలో చాలా స్ప్రెడ్ అయిపోయింది నెగిటివ్ వైబ్రేషన్స్ యూత్ లో, చాలా అంటే చాలా. మనం రీసెంట్ గా కాలేజెస్లలో కూడా చూస్తూనే ఉన్నాము. ఒక కాలేజ్ వాళ్ళు మన స్ట్రీట్ లో ఉన్న ఆంటీ వాళ్ళని కామెంట్ చేశారనేసి షర్ట్స్ ఇప్పేసుకొని వాళ్ళు వల్గర్ బిహేవియర్ వెకిలి చేష్టలు చేస్తున్నారు అని కూడా మనము విన్నాము. ఇంటర్మీడియట్ స్టేజ్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మనము స్కూల్ స్టేజ్ నుంచే స్మోకింగ్ అలవాటు అయిపోయింది. చాలా లవ్ అఫేర్స్ అంటూ చిన్న ఏజ్ లో ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. సో మనము చూసుకొని మనము ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని తల్లిదండ్రులు మెయిన్ గా చాలా జాగ్రత్త పిల్లలను పెంచడం ఒక టాస్క్ అయిపోయింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో తల్లిదండ్రులకి. సో మనం ఖచ్చితంగా వాళ్ళని చూసుకొని ముందుకెళ్తే మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రెసెంట్ ఉండి వాళ్ళకి ఏం చేయాలనేది చెప్పాలి, చూడాలని అంటారు. ఇప్పుడు మనము మంచిని పెంచాలి అని అంటే చెడుని తగ్గించాలి. ఇప్పుడు మనం ఒక లైన్ గీస్తాం మేడం, లైన్ గీసేసి ఆ లైన్ ని చిన్నగా చేయాలి అని అంటే దాన్ని ఏం చెరిపేయాల్సిన అవసరం లేదు. దాని పక్కనే ఇంకో పెద్ద గీత గీస్తే ఆటోమేటిక్ గా చిన్నగా అయిపోతుంది. సో ఇప్పుడు చెడుని తగ్గించాలంటే మంచిని పెంచాలి, మంచిని పెంచితే ఆటోమేటిక్ గా చెడు అనేది తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్. థ్యాంక్ యూ.